చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం కొరకై మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని మాకు వినబడినవ్వమని, మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం సంఘంలో విశ్వాస యొక్క పాత్ర. సంఘంలో విశ్వాస యొక్క పాత్ర. సో విశ్వాస యొక్క బిహేవియర్ గురించి, అంటే విశ్వాస యొక్క ప్రవర్తన గురించి, పరిచర్య విషయాల గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీని గురించిన కొన్ని అంశాలు యోహాను రాసిన 3వ పత్రికలో మనకి చక్కగా అందుబాటులో ఉన్నాయి. విశ్వాసి అంటే దేవుని ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తిని విశ్వాసి అంటారు. దేవుని ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తిని విశ్వాసి అంటారు. సో ఒక క్రైస్తవుడుగా, క్రీస్తుని వెంబడించే వ్యక్తివిగా నీవు ఎలా ఉండాలి, నీ నుంచి సంఘం ఏం కోరుకుంటుంది, నీ యొక్క పరిచర్య ధర్మం ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం నేర్చుకుని తీరాలి. రకరకాల వ్యక్తులు సంఘంలో కనిపిస్తూ ఉంటారు. చక్కగా ప్రేమను కనపరిచేవారు కనిపిస్తారు, ప్రేమను కనపరిచేవారు, ఆతిథ్యం ఇచ్చేవారు, అలాగే సంఘం కొరకు కష్టపడేవారు, చాలా దప్పిక కలిగి, ఆత్మల పట్ల చాలా దప్పిక కలిగి, సంఘం పట్ల, పనుల పట్ల చాలా భారం బాధ్యత కలిగి ఉండేవారు, పరిశుద్ధుల్ని ప్రేమించేవారు, కాపురులని ప్రేమించేవారు, చాలా సంఘాన్ని అంటిపెట్టుకుని జీవించేవారిని మనం చూస్తుంటాం. అలాగే మరి కొంతమందిని చూస్తాం, వారు ఎప్పుడూ రికగ్నిషన్, గుర్తింపు కోరుకునేవారు. వారు పై చేయిగా వారి చేయి ఉండాలని, వారి ఆలోచనలకి అక్కడ తావు ఉండాలని, వారి ఆలోచనలే నెరవేరాలని, వారి పెత్తనం నెరవేరాలని భావించేవారు ఉంటారు. వారి గురించి ఈ పత్రిక ఏం చెప్తుంది, అలాగే ప్రేమించే వారిని ఈ పత్రిక ఏ రీతిగా కొనియాడుతుంది, సత్య ప్రవర్తన కలిగిన వారిని ఏ రీతిగా సంబోధిస్తుంది అనే అంశాలని మనం నేర్చుకుందాం. మనం ఏ కోవలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. అలాగే ఒకవేళ మనలో లోపాలు ఉంటే సరిచేసుకోవడానికి కూడా అది దోహదం అవుతుంది. సో యోహాను రాసిన 3వ పత్రిక చూద్దాం. దానిలో ఒక్క అధ్యాయం ఉంటుంది, 14 వచనాలు ఉంటాయి. యోహాను రాసిన 3వ పత్రికలో ఒక అధ్యాయం ఏముంటుంది, ఆ ఒక అధ్యాయంలో 14 వచనాలు ఉంటాయి. మొదటి నుంచి చూద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునిది. గాయు అనే ఒక వ్యక్తికి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? యోహాను రాసిన 3వ పత్రిక అని అనుకున్నాం కదా. అంటే ఎవరు రాస్తున్నారు? యోహాను రాస్తున్నాడు. యోహాను ఎవరికి రాస్తున్నాడు? గాయుకు. గాయు అన్న ఒక వ్యక్తి పేరును మనం చూస్తున్నాం. సో ఈ పత్రికలో 3 పేర్లు ప్రస్తావించబడినాయి. మొదటి పేరు మనం గాయు చూసాం. ఇంకా మిగిలిన 2 పేర్లు ఏంటంటే దియోత్రెఫే, అలాగే 3వ పేరు దేమేత్రియు. దేమేత్రియు. సో గాయు, దియోత్రెఫే, దేమేత్రియు, ఈ ముగ్గురు గురించి యోహాను ఏం ప్రస్తావించాడు, ఈ ముగ్గురు యొక్క ప్రవర్తన గురించి కానీ, వారి యొక్క నేచర్, స్వభావం గురించి కానీ ఏం ప్రస్తావించారు అనేది మనం చూసుకుంటే కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు.
చూడండి, ఇక్కడ చదువుకున్న వచనాలలో గాయును కొనియాడుతున్నట్లుగా, యోహాను గాయును ప్రశంసిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామందిని మనం చూస్తే చాలా ముచ్చటగా ఉంటుంది వారి యొక్క సత్య ప్రవర్తన. సత్యము అనగా ఏమి? సత్యము అనగా దేవుని యొక్క వాక్యం. సత్య ప్రవర్తన అనగా వాక్యానుకూలమైన, వాక్యానుసారమైన జీవితం. దేవుడు మనకి బోధించిన రీతిగా, దేవుడు మనకి చెబుతున్న రీతిగా, దేవుని యొక్క హృదయాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకుని మనం అలాంటి ప్రవర్తన కలిగి ఉంటే దాన్ని సత్య ప్రవర్తన, సత్యమును అనుసరించిన ప్రవర్తన, వాక్యమును అనుసరించిన ప్రవర్తన అంటారు. మనము మన స్వభావాన్ని మార్చుకోమని, మన మనస్సుని మార్చుకొనమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని యొక్క వాక్యం ప్రకారం అనగా సత్యము ప్రకారం మనం మన యొక్క పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టి మారు మనసు పొంది ప్రేమతోనూ పరిశుద్ధతతోనూ మనం నింపబడాలని కదా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అలా జీవించేవారు కొంతమంది మనకు తారసపడుతుంటారు. ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, వాక్యానుసారమైన క్రమశిక్షణ కలిగి జీవించేవారిని మనం చూస్తున్నప్పుడు చాలా ముచ్చటగా ఉంటుంది. వారి మాట తీరు, వారి చూపు, వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి యొక్క స్వభావం అంతా చాలా క్లియర్గా, క్రిస్టల్గా మనకు కనిపిస్తుంది. ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తిని, ఆత్మలో వర్ధిల్లుచున్న వ్యక్తిని చాలా సులువుగా గుర్తించవచ్చు. నటిస్తున్న వ్యక్తిని కూడా గుర్తించవచ్చు. నటిస్తున్న వ్యక్తిని మనము కొద్ది సమయంలోనే గుర్తించలేకపోవచ్చేమో, కానీ ఎంత దాసి నటించాలని ప్రయత్నం చేసినా ఒక వివేచన, ఆత్మ వివేచన కలిగిన వ్యక్తి వారిని చాలా సులువుగా పసిగట్టేస్తూ ఉంటారు. చాలా సులువుగా వారికి ఆ యొక్క వ్యక్తి యొక్క సున్నం కొట్టిన సమాధిని పోలిన ఆ నేచరు, గొర్రె చర్మం కప్పుకున్న ఆ నేచరు ఈజీగా అర్థమైపోతుంది. అది గొర్రె చర్మం మాత్రమేనని చాలా సులువుగా అర్థమవుతుంది. కాబట్టి నటించేవారు ఉంటారు. సత్య ప్రవర్తన కలిగిన వారు క్రియలు, వారి ప్రవర్తన చాలా స్పష్టంగా తెలుస్తుంది. గాయు గురించి యోహాను విన్నాడు. యోహాను విని గాయు యోహాను యొక్క శిష్యుడు అనుకోవచ్చు. అలాగే యోహాను గాయు యొక్క నాయకుడు అనుకోవచ్చు. యోహాను యొక్క నాయకత్వంలో, మరి యోహాను యొక్క కాపరత్వంలో గాయు దేవుని గూర్చి తెలుసుకుని బలపడ్డాడని మనం ఆలోచన చేయడానికి ఇక్కడ రుజువులు ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నా పిల్లలు అని యోహాను గాయును ప్రస్తావించాడు. దాన్ని బట్టి ఆ యోహాను యొక్క నాయకత్వంలో గాయు ఆత్మలో వర్ధిల్లాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. సో ఆత్మలో వర్ధిల్లాలి మనందరం, ఆత్మీయతలో మనం వర్ధిల్లాలి. చాలా చక్కగా ఆశగా గాయు గురించి ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో అంటే ఆరోగ్యము, ఐశ్వర్యం, ఖ్యాతి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని గాయు గురించి చాలా ఆశతో యోహాను ప్రార్థిస్తున్నాడు. అలాగే ఆశీర్దిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుల ఆశీర్వాదం, పరిశుద్ధుల దీవెన ఒక వ్యక్తి జీవితంలో బహుగా పనిచేస్తాయండి అవి. సో ఒక కాపరి యొక్క హృదయపూర్వకంగా ఒక విశ్వాసిని దీవించే సందర్భాలు చాలా ఉంటాయి. ఎప్పుడు దీవిస్తాడంటే ఆ వ్యక్తి యొక్క సత్య ప్రవర్తన చూసి ఆ కాపరి ముగ్ధుడైపోయినప్పుడు చాలా హృదయపూర్వకంగా ఆ యొక్క విశ్వాసిని, ఆ యొక్క వ్యక్తిని బహుగా దీవిస్తాడు, బహుగా మురిసిపోతాడు ఆ కాపరి. చాలాసార్లు చాలామంది విశ్వాసులు ఆయా పరిశుద్ధులను ప్రేమించినప్పుడు, ఆ కాపరులను ప్రేమిస్తున్నప్పుడు వారి సత్య ప్రవర్తనను బట్టి, వారి ఆతిథ్యాన్ని బట్టి, వారి ప్రేమను బట్టి కూడా వారు కాపరులు కానీ, వారు నాయకులు కానీ వారి యొక్క ఆశని దేవుని దగ్గర కనపరుస్తూ వారిని మెండుగా దీవించమని వారు ఆశతో ప్రార్థించడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను గాయు గురించి ప్రార్థిస్తున్నట్లుగా, ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతిని. కొంతమంది సేవకులు, కొంతమంది పరిశుద్ధులు, కొంతమంది సహోదరులు
ఆ యొక్క గాయు దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ గాయు గురించి సమాచారం యోహాను విన్నాడు. ఏమి సమాచారం విన్నాడు, ఏమి సాక్ష్యం విన్నాడంటే చాలా మంచి సాక్ష్యం విన్నాడు. గాయు యొక్క ప్రేమను గూర్చి, గాయు యొక్క ఆతిథ్యం గూర్చి, గాయు యొక్క సత్య ప్రవర్తన గూర్చి విన్నప్పుడు యోహానికి చాలా సంతోషం కలిగి గాయుకి లేఖ రాస్తూ ఈ విషయాల్ని పేర్కొంటున్నాడు. సో నీ సత్య ప్రవర్తన గూర్చి వారు సహోదరులు ఇచ్చిన సాక్ష్యం విన్నాను, నాకు బహుగా సంతోషం కలిగింది అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు అని ఇక్కడ ప్రస్తావించాడు కాబట్టే ఈ యొక్క గాయు యోహాను యొక్క నాయకత్వంలో దేవుని గురించి ఎక్కువగా బలపడి ఉంటాడని నేను భావిస్తున్నాను. సో నా పిల్లలు, ఏ కాపరైనా కూడా తన బిడ్డలు దేవునిలో చక్కగా బలపడినప్పుడు, దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు వారిని బట్టి చాలా బహుగా సంతోషిస్తారు. ఈ లోకంలో మరి చక్కటి ఆత్మీయత కలిగిన తల్లిదండ్రులైనా వారి బిడ్డలు చక్కగా దైవభక్తి కలిగి పెరుగుతూ ఉంటే, వారి బిడ్డలు దేవునిలో ఎదుగుతూ ఉంటే, చక్కగా దేవుణ్ణి వారి యొక్క స్వరాలతో స్తుతిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా చదువుతూ ఉంటే, రోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ యొక్క ఆత్మీయత కలిగిన ఆ తల్లిదండ్రులు వారి బిడ్డలను బట్టి బహుగా సంతోషిస్తూ ఉంటారు. మీరు ఒకవేళ బిడ్డలుగా ఉన్నట్లయితే మీ తల్లిదండ్రులకి సంతోషం కలుగ చేయాలంటే మీరు ఆత్మలో వర్ధిల్లాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేస్తూ సత్య ప్రవర్తన, సత్యమును అనుసరించి ప్రవర్తిస్తున్నట్లయితే మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క సంఘ నాయకులు, సంఘ కాపురులు మిమ్మల్ని బట్టి సంతోషించాలంటే మీ యొక్క సత్య ప్రవర్తన వారికి అత్యంత సంతోషాన్ని కలిగిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ యోహాను గాయు యొక్క ప్రవర్తన గురించి, సత్య ప్రవర్తన గురించి విని బహుగా సంతోషించినట్లుగా గాయనికి తెలియపరుస్తున్నాడు. 5వ వచనం, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. చూడండి, యోహానికి ఒక సమాచారం వచ్చింది. అక్కడ మిషనరీస్ వచ్చారు. అనగా పరదేశులు వారు దేవుని పని నిమిత్తం ఆ ప్రాంతానికి వచ్చారు. దేవుని పని నిమిత్తం ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వారు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే, అక్కడ అన్యజనుల దగ్గర ఏమీ తీసుకోవడానికి వారికి మనసు లేదు. కొంతమంది అన్యజనులు దేవుని గూర్చి తెలియని వారు ఉంటారు. దేవుని గూర్చి తెలియని వారికి దేవుని ప్రేమను ప్రకటించి వారిని రక్షించాలని, వారికి మేలు చేయాలని, వారి కుటుంబాల్లో వెలుగు నింపాలన్న సదుద్దేశంతో క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి వచ్చిన విదేశీ మిషనరీస్ వారు పరదేశులు. వారి గూర్చి ఈ యొక్క గాయకు పరిచయం లేదు. ఏమీ పరిచయం లేదు. వారు క్రీస్తు పేరట వచ్చారన్న ఒకే ఒక విషయంతో ఏం చేశాడు ఈ గాయు అంటే, వారిని ప్రేమించాడు, వారికి ఆతిథ్యం ఇచ్చాడు, వారికి సహకరించాడు అన్న అర్థం ఏంటంటే, వారికి ఆర్థికంగా వారి అవసరతలు తీర్చాడు. పరిచర్య కొరకు ఆర్థికంగా కూడా తన ప్రేమను చాటినట్లుగా మనకి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఎందుకనగా అన్యజనుల వలన వారు ఏమీ తీసుకొనటానికి వారికి మనస్సు లేనివారు కాబట్టి, అన్యజనుల దగ్గర వారు ఏమి తీసుకోవాలనే ఉద్దేశం వారికి లేదు కాబట్టి, వారికి సహకరించింది గాయు అని విని, వారికి సహకారిగా నిలిచాడని విని, చాలా ఆ యొక్క నేచర్, ఆ స్వభావాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి, ఆ హాస్పిటాలిటీ, ఆ ఆతిథ్యాన్నిచ్చే ఆ గుణాన్ని బట్టి, ఆ యొక్క సత్య ప్రేమను బట్టి, గాయును బట్టి యోహాను బహు సంతోషించి, అయ్యా నువ్వు విశ్వాసకి తగినట్టుగా చేస్తావని గాయుని పొగుడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ప్రియులారా, చాలా చాలా సంతోషం కలుగుతుంది అలా మనం ఆతిథ్యం ఇచ్చేవారుగా, అలా మనం ప్రేమించేవారుగా ఉండాలి. అయితే రకరకాల వ్యక్తులు ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి, చాలా వివేకం కలిగి మనం ఉండాలి.
చాలా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు చాలామంది ఉంటారు. నీకు చాలా జాగ్రత్త కలిగి ఆత్మీయ వివేచన కలిగి నువ్వు ప్రవర్తించాలి, సహకారిగా ఉండాలి. నువ్వు ప్రేమను ఆతిథ్యాన్ని ప్రకటించేవాడుగా, ఆతిథ్యాన్ని ఇచ్చేవాడుగా నువ్వు ఉండాలి. చాలామంది ఆ రీతిగా ఉంటారు, చాలా చక్కటి ప్రేమను కనపరుస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే వారు ఆ యొక్క ప్రేమను చూపించే విషయంలో కానీ, అలాగే సంఘ నియమాన్ని, సంఘ పనుల భారాన్ని మోసే విషయంలో కానీ చాలా వెనుకంజలో ఉంటారు. వారికి దేవుని గూర్చిన ఆలోచన ఎక్కువగా ఉండదు. వారి పనుల భారాన్ని బట్టి వారికి చాలా పనులు ఉన్నాయనే ఉద్దేశంతో సంఘం యొక్క అవసరతల గురించి వారు ఆలోచించరు. దేవుని పని గురించి వారు ఎక్కువగా పట్టించుకోరు. వారు వస్తారు, వారు ఇవ్వాలనుకున్న కానుక వారి మందిరాల్లో వారు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ఇంకా ఏమీ పట్టనట్లుగా, వారికి ఇంకా ఏమీ తీరిక లేనట్లుగా వారి యొక్క జీవితం వారు జీవిస్తూ ఉంటారు. వారి పనులు వారు కలిగి ఉంటారు. అయితే ప్రియులారా, ఒకటి అర్థం చేసుకోండి, మీరు మీ మందిరాల్లో క్రియాశీలకంగా ఉండండి. ఖచ్చితంగా మీ మందిరాల్లో యాక్టివ్ మెంబర్స్గా ఉండాలి. మీ మందిరం యొక్క పనులేంటి, మీ మందిరంలో అవసరతలు ఏంటి, మీ మందిరంలో కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనటం, మరి ఆతిథ్యం ఇవ్వటం, ప్రేమను ప్రకటించడం, తోటి విశ్వాసుల పట్ల ప్రేమ కలిగి ఉండటం, తోటి విశ్వాసుల పట్ల చక్కటి బాధ్యతను కలిగి ఉండటం, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండటం. చాలామంది ఆ చర్చ్ పాడైపోతున్నా, ఆ చర్చ్ బూజు పట్టిపోతున్నా, ఆ చర్చికి చాలా రంగులు లేకపోయినా, ఆ చర్చిలో చాలా అవసరాలు ఉన్నా కూడా వారికి ఏం పట్టినట్లుగా పాస్టర్ గారు చూసుకుంటారనో, లేకపోతే ఒకళ్ళిద్దరూ క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులు వారు చూసుకుంటారు కానీ ఒకరి మీద ఒకరు పెట్టుకుంటాం, ఏమి వాళ్ళకి పట్టినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఇక్కడ గాయను ఎంతగా కొనియాడుతున్న మాటలు మనం చూస్తే, ఒక వ్యక్తి ఖచ్చితంగా సత్య ప్రవర్తన కలిగి ఉండాలని, అలాగే ప్రేమ ఆతిథ్యాన్ని కనపరచాలని, అలాగే సహకారులుగా నిలవాలని చాలా చక్కగా మనకి తాత్కాలికంగా అర్థమవుతుంది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చే వారిని దీవించాలని కాపరులు, నాయకులు బహు ఆసక్తి కలిగి వారు దేవుని పాదాల దగ్గర గోజాడతారండి. సో ఇక్కడ యోహాను గాయ గురించి ప్రార్థిస్తూ, ఆత్మలో నీవు వర్ధిల్లుచిన ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తున్నానని ఆ యొక్క యోహాను యొక్క మాటలను మనం చూసినప్పుడు ప్రియులరా, ఖచ్చితంగా నాయకులకి సంతోషాన్ని కలిగించేవారుగా, కాపురులకి సంతోషాన్ని కలిగించేవారుగా ఉండాలి. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుటి సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనుక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడలానికి యుక్తంగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్లు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. సత్యానికి సహకారులుగా మీరు ఉండాలనుకుంటే అట్టి వారికి మీరు ఉపకారులుగా ఉండాలి అని ఈ వాక్యం తేటతెల్లం చేస్తుంది. ఎవరైనా దేవుని పేరట మీకు కనపడితే, ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి అనే ఉద్దేశంతో నువ్వు వారిని ప్రేమించినా, నువ్వు వారిని చేర్చుకున్నా, వారికి ఆతిథ్యం ఇచ్చినా దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దాని ఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడు. అది మన నేచర్, అది మన స్వభావం అలా ఉండాలి, అలా మన ప్రవర్తన ఉండాలి. అలాంటి సిద్ధపాటులోకి, అలాంటి పరిపూర్ణతలోకి, పరిపక్వతలోకి మనం రావాల్సిన ఆవశ్యకత ఉంది. 9వ వచనం, నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసేతిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫీ మమ్మను అంగీకరించట్లేదు. దియోత్రెఫీ గురించి నెగిటివ్గా రాసే ఒక మాట మనం చూస్తున్నాం ఇదే పత్రికలో. గాయ గురించి అయిపోయింది. గాయ గురించి మనం చాలా పాజిటివ్గా విన్నాం. చాలా పాజిటివ్గా విని చాలా నేర్చుకోవాల్సింది మనం ఏం నేర్చుకోవాలో కూడా చూసుకున్నాం. ఇప్పుడు రెండో వ్యక్తి కనిపిస్తున్నాడు, దియోత్రెఫీ. సో ఈ దియోత్రెఫీ గురించి స్టార్టింగ్ నెగిటివ్గా అనిపిస్తుంది. దియోత్రెఫీ మమ్మల్ని అంగీకరించట్లేదు, వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే. ప్రధానత్వం అంటే టాప్ వాళ్ళు ఉండాలి అని, అంటే వాళ్ళ మాట నెగ్గాలి, వాళ్ళ చేయి పై చేయిగా ఉండాలి అనే విషయంతో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫీ కూడా ఉన్నాడు అక్కడ. దియోత్రెఫీ గురించి కూడా నేను విన్నాను. ప్రధానత్వము కోరుతున్నాడు, అంతేకాక దేవుని పనిని చెడగొడుతున్నాడు. మరి దేవుని పని చేస్తూ దేవుని పని చేయడు, చేసేవారిని చెడగొడతాడు. ప్రేమను చూపించడు, ప్రేమను చూపించేవారిని చెడగొడతాడు. ఆతిథ్యం ఇవ్వడు, ఆతిథ్యం ఇచ్చేవారిని చెడగొడతాడు. సహకారం అందించడు, సహకారం అందించేవారిని చెడగొడతాడు. ఇలాంటి కపట బుద్ధి, ఇలాంటి దుర్బుద్ధి కలిగిన దియోత్రెఫే ఉన్నాడు. ఆ దియోత్రెఫేతో నేను వచ్చినప్పుడు మాట్లాడతాను అని చెప్పి దియోత్రెఫీ గురించి ప్రస్తావించిన మాటలను మనం వింటున్నాం.
కొంతమంది అలా ఉంటారు సంఘంలో. కొంతమంది వారికి దేవుని సత్యం తెలియదు, ఇంకా వారు దేవుని తెలుసుకున్న వారు కాదు. అది దేవుని తెలుసుకున్నవాడు ప్రేమ చూపిస్తాడు. ఆ మాట నెక్స్ట్లో ఉంటుంది చూడండి, 11వ వచనం అండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొను. చెడు కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఏంటండి? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని సంబంధి కాడు, దేవుని చూచినవాడు కాడు. కాకపోతే వారు అనుకుంటారు వారికి వాక్యం అంతా బాగా తెలుసు అనుకుంటారు, కానీ వారిలో దేవుని ప్రేమ ఉండదు, వారిలో విధేయత ఉండదు. వారు మనుషులను చూస్తారు కానీ దేవుని ఆత్మను వారు చూడలేరు. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానం చాలా ప్రాక్టికల్గానే ఉంటుంది, కానీ వారు సెల్ఫిష్గా ఉంటారు. వారికి రికగ్నిషన్ కావాలి, వారు ప్రౌడ్గా ఉంటారు, గర్వంగా ఉంటారు, వారు అంతా తెలుసు అన్నట్లుగా ఉంటారు. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు కూడా సంఘాల్లో ఉంటారు. అయితే అలాంటి సమూహంలో మనం ఉండకూడదు, అలాంటి సమూహంలో మనం ఉండకూడదు. వారికి ఆ వివేకం లేక, దైవిక ప్రేమ లేక ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు. వారి వలన ఏం ఉపయోగం ఉండదు, సంఘానికి ఏం ఉపయోగం ఉండకపోగా వారి వలన సంఘానికి కీడు కలుగుతూ ఉంటుంది. అలాంటి సమూహంలో మనం ఉండకూడదు. మనం దేవుని ప్రేమను తెలుసుకున్న వారంగా, దేవుని సంబంధులంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. సో ఆ వ్యక్తిని, దియోత్రెఫేని ఖండిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను వచ్చినప్పుడు అతనితో మాట్లాడుతాను అన్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. సో 12వ వచనంలో 3వ వ్యక్తి కనిపిస్తాడు, దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాం, మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదు. దేమేత్రియు అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. అతను కూడా చాలా మంచోడని విన్నాను. అతని గురించి కూడా మేము మంచి సాక్ష్యం విన్నాం. అతని గురించి, అతని సత్యంను గురించి మేము మంచి సాక్ష్యం విన్నాం. సో కాబట్టి నేను చెప్తున్నాను అతని మంచోడని, నా మాట నువ్వు నమ్ముతావు కదా అన్నట్లుగా. నా సాక్ష్యం ఎలా ఉంటుందో, నేను ఒక వ్యక్తిని ఎలా అర్థం చేసుకోగలనో దేవుని యొక్క వివేచన చేత నీకు తెలుసుగా. నేను కూడా అతని గురించి మంచిగా సాక్ష్యం ఇస్తున్నాను, దేమేత్రియు మంచోడు అని. ఎవరికి చెప్తున్నాడు? గాయకు చెప్తున్నాడు యోహాను. దేమేత్రియు మంచివాడు, మా సాక్ష్యం సత్యమైనదని నీవెరుగుదు. ఇదండి. సో దేమేత్రియును మెచ్చుకున్నాడు, అలాగే గాయును మెచ్చుకున్నాడు. దియోత్రెఫేని ఖండించినట్లుగా, దియోత్రెఫే యొక్క స్వభావాన్ని ఖండించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, మనము ఏం నేర్చుకుంటున్నాం ఈ వాక్యం విని? మనం ఏం చేయాలంటే మన సంఘంలో క్రియాశీలకంగా ఉండాలి. మన సంఘంలో మనం ప్రేమించే వరంగా ఉండాలి. మన సంఘంలో మనం పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. మన ఊరు ఎవరైనా సువార్త ప్రకటించడానికి వచ్చినా వారి యొక్క సత్య ప్రవర్తనను బట్టి జాగ్రత్తగా వివేచన కలిగి, వారు చాలామంది ప్రస్తుత రోజుల్లో చూస్తూ ఉంటే చాలా సంపన్నులు, చాలా ఆడంబరంగా, చాలా చక్కగా దేవుని పనిచేసేవారు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు నిజమైన దైవిక వివేకం కలిగి ఉంటే ఎవరికి సహకారం అందించాలో మీకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఎవరి వలన సమాజానికి సరి అయిన ఉపయోగం ఉంటుందో, దేవుని ఆత్మ నడిపింపు వలన ఎవరు దేవుని పని చేస్తూ ఉన్నారో వారికి సహకారం అందించేవారిగా ఉంటారు. మొదట మీ కాపరుల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందని, మీ చుట్టుప్రక్కల ఉన్న విశ్వాసులు, మీ సంఘం యొక్క విశ్వాసుల గురించి మీరు ఆర్థికంగా బలోపేతమైన వారైతే, ఒకవేళ మీ సంఘంలో ఉన్న విశ్వాసుల గురించి ఆలోచించండి. సంఘము బయట, మీ యొక్క చర్చ్కి బయట ఉన్న ఇతరుల గురించి ఆలోచించడం, మీ యొక్క సంఘ నాయకుని గురించి కాకోకుండా వేరే సేవకుల గురించి ఆలోచించడం, తర్వాత మీ సేవకుని గురించి, అలాగే మీ సేవలో ఉపయోగపడే వ్యక్తుల గురించి, అలాగే మీ తోటి విశ్వాసుల గురించి వారి ఎడల ప్రేమను చూపించడానికి, వారికి సహకారం అందించడానికి ఎక్కువగా తాపత్రయం కలిగి ఉండండి. మీ యొక్క సంఘ విశ్వాసులకి చాలా అవసరాలు ఉండొచ్చు. వారి విషయంలో మీరు ప్రేమను కనపరచడానికి ఎక్కువ ప్రాముఖ్యతను చూపించండి. మీ సంఘ విశ్వాసులు, మీ సంఘ కాపరి, మీ ఊరు, మీ బంధువులు, మీ కుటుంబం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనము సహకారులంగా ఉండాలి, మనం ప్రేమను చూపించే వారంగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండే వారంగా ఉండాలి, సంఘాల్లో క్రియాశీలకంగా ఉండాలి, సంఘ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలి. నాకెక్కడ కుదురుతుంది అని అనుకోకూడదు. ఇత్యాది విషయాల్ని గమనించి మీ సంఘాల్లో మీరు క్రియాశీలకంగా ఉంటారని, సత్య ప్రవర్తన కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. అలాంటి ప్రవర్తన, అలాంటి స్థిరపాటు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. మేము నాయన నా తండ్రి మా జీవితము ఏదో నా ప్రభువా గాలి ఎటు వీస్తే అటు వీస్తున్నట్లుగా, లేకపోతే నీటి ప్రవాహం ఎటుంటే అటు కొట్టుకొని పోతున్నట్లుగా, ఆ రోజులు గడిచిపోతున్నట్లుగా ఉండగా మేము క్రియాశీలకంగా ఉండటానికి, మీలో బలోపేతం అవడానికి మాకు సహాయం దయచేయండి. ఆయా విశ్వాసులు ఈ వాక్యం విన్నారు. ప్రతి ఒక్క విశ్వాసి వారి వారి యొక్క సంఘాల్లో క్రియాశీలకంగా ఉండటానికి, ఆయా బలమైన విశ్వాసులుగా, ఆయా నా తండ్రి నా ప్రభువా చక్కటి నాయన చురుకైన పనివారుగా ఉండటానికి సహాయం దయచేయమని, సహకారులుగా ఉండటానికి సహాయం దయచేయమని, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండటానికి సహాయం దయచేయమని, సత్య ప్రవర్తన కలిగి ఉండటానికి సహాయం దయచేయమని, మీ కృప ప్రతి బిడ్డకి తోడుగా ఉంచమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తథా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.